శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ కీ జై. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. సాయినాథులకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి అనేక నమస్కారాలు, పాద నమస్కారాలు తెలుపుకుంటూ 11వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. అంటే ఎవరికైనా మొత్తం అధ్యాయం అంతా వినటానికి కనుక కుదరకపోతే ఇది కొంచెం సంక్షిప్తంగా మనం వినొచ్చు. ఈ 11వ అధ్యాయం గొప్ప మహత్వపూర్వకమైనది. హేమాడ్ పంత్ ఈ అధ్యాయాన్ని పఠించడం అంటే యజుర్వేదంలోని ప్రసిద్ధమైన రుద్రాధ్యాయాన్ని 11 సార్లు పఠించడమే అన్నారు. శ్రీధర స్వామి రచించిన శ్రీ శివలీలామృతంలోని 11వ అధ్యాయం శ్రేష్టమైనదని చెప్పారు. సమస్త భావాలతోనూ నిశ్చయపూర్వకంగా శివలీలామృతాన్ని అఖండంగా చదవండి. అది వెంటనే కాకపోతే ఈ అధ్యాయమైనా చదవాలి. శ్రీమద్ భగవద్గీతలోని 11వ అధ్యాయం ప్రసిద్ధమైనది. అందులో అర్జునుడికి భగవంతుని విశ్వరూప దర్శనం కలుగుతుంది. అప్పుడతను శ్రీకృష్ణుని భగవత్ స్వరూపాన్ని గుర్తుపెట్టుకుని ఆయనకు పదే పదే నమస్కరించి ఇలా అంటాడు: త్వమాదివ దేవః పురుషః పురాణ స్త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యంచ పరంచ ధావు త్వయా తతం విశ్వమనంతరూప. మీరే ఆదిదేవులు, పురాణ పురుషులు, విశ్వానికి ఆధారులు, జ్ఞాత జ్ఞేయము పరంధామము మీరే. ఓ అనంతరూప, మీరే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. హే సర్వాత్మక, మీకు ఎదుటివైపు వెనక వైపు అన్ని వైపులా నమస్కారము. మీ పరాక్రమం అపారము, శక్తి అనంతం. మీరు సర్వత్రా వ్యాపించి ఉండటం వల్ల ఈ సర్వము మీరే. శ్రీ సాయి సచ్చరిత్ర 11వ అధ్యాయం చదివిన మీదట మనకు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు బాబా మాటలను గౌరవిస్తారు. ఈ సాయి సత్పురుషుడు, ఈశ్వరుడు మరో అవతారం అన్న అనుభవం కలుగుతుంది. అందుకనే హేమాండ్ పంతు ఇలా అంటున్నారు: కొందరు ఈయన్ని భగవద్భక్తులు అంటారు, కొందరేమో మహాభాగవతోత్తముడు అంటారు. కానీ మాకు మాత్రం ఈయన సాక్షాత్తు భగవంతుడే ఇలా అవతరించారని అనిపిస్తుంది. ఈ అధ్యాయంలో సగుణ నిర్గుణ భక్తి గురించి స్పష్టంగా చెప్పబడింది. సగుణ రూపాన్ని ధ్యానించినంత వరకు భక్తిభావం ప్రకటం కాదు. ప్రేమపూర్వకమైన భక్తి కలగకపోతే మనసనే మొగ్గ విప్పారదు. అది వికసించకపోతే అప్పుడు నాసికకు పరిమళం సోకదు. అంతేకాదు, మకరందము ఉండదు, భ్రమరాలతో అనుబంధము ఉండదు. అక్కడవి ఓ క్షణం సేపైనా ఉండవు. సగుణమే సాకారం, నిర్గుణమే నిరాకారం. వీటిల్లో భేదమనేది ఉండదు. సాకారము నిరాకారము ఒకటే. నెయ్యి కరిగినా పేరుకొన్నా దాన్ని నెయ్యి అని అంటాము. సగుణ నిర్గుణాలు సమరసతతో విశ్వరూపంగా ఒక్కటిగా నిండిపోయి ఉన్నాయి. కళ్ళారా దేన్ని చూడగలమో, ఏ పాదాలపై శిరస్సుని పెట్టగలమో, ఎక్కడ జ్ఞానం సులభంగా లభిస్తుందో అక్కడ ప్రీతి కలుగుతుంది. ఎవరి సాంగత్యంతో ప్రేమించటం సాధ్యమవుతుందో, ఎవరిని గంధాక్షతలతో పూజించగలము, దానికోసం ఆకృతి అనేది అవసరం. నిర్గుణం కంటే సగుణాన్ని అవగాహన చేసుకోవటం అత్యంత సులభం. సుగుణ రూపంపై ప్రేమ దృఢపరమైతే నిర్గుణ రూపం తనంత తనగానే అవగాహన పొందుతుంది. అలాగే సత్పురుషుల మహత్యం ఉంటుంది. సాగరంతో
సమాగమనానికి వెళ్ళే గంగ దారిలో దాహంతో తరింపే చేసేవారిని శాంతింపచేస్తుంది. తీరాన ఉన్న తరువులకి కూడా నీరందిస్తుంది. అందరి దాహాన్ని తీరుస్తుంది. అలాగే ఉంటుంది సత్పురుషుల అవతార స్థితి కూడా. వారు ప్రకటమవుతారు, పోతారు. అయినప్పటికీ వారి ఆచరణ రీతి జగత్తుని పావనం చేస్తుంది. అంతేకాదు బాబా బ్రహ్మ స్వరూప వర్ణన మాత్రం ఎంత అందంగా ఉంది. సగుణ రూపాల్లో ఎవరు సగుణులో, నిర్గుణ రూపాల్లో ఎవరు నిర్గుణులో, గుణవంతుల్లో ఎవరు ఉత్తమ గుణవంతులో, సమస్త సద్గుణవంతుల్లో ఎవరు అత్యంత శ్రేష్ఠ గుణవంతులైన సద్గుణ జనులకు రాజో, ఇచ్చలన్నింటినీ పూర్ణం చేసుకోవటంలో ఎవరు కృతకృత్యులవుతారో, ఎవరు యాదృచ్ఛికంగా లభించిన వాటితో తృప్తి చెందేవారో, ఎవరు నిరంతరం ఆత్మలో లీనమై ఉండేవారో, ఎవరు సుఖదుఖాలకు అతీతులో, ఆత్మానందానికి ఎవరు వైభవమో, అలాంటి వారి మహత్తుని ఎవరు వర్ణించగలరు? సాక్షాత్తు సర్వేశ్వరుడైన ఆయన్ని వర్ణించటం ఏ రకంగా చూసినా అసాధ్యం. జ్ఞానంతో గుర్తుపట్టగలిగే అనిర్వచనీయమైన ఆ శక్తి ఈ భూమిపై దృష్టికి గోచరంగా సచ్చిదానందమూర్తిగా, సత్యము, జ్ఞానము, ఆనందాల సుఖమూర్తిగా అవతరించింది. ఎవరి అంతఃకరణ బ్రహ్మతో ఐక్య రూపం చెందిందో ఆ రూపము ఇదే. ఎవరికి ప్రపంచం నుంచి నివృత్తి కలిగిందో, ఎవరికి సంసార బంధనాలనే వ్యవహారాల నుంచి ముక్తి లభించిందో, అలాంటి బ్రహ్మ ఆత్మల ఐక్య అనుభవం అనే స్థితికి చెందిన శుద్ధ ఆనందమూర్తి ఇదే. ఆనందో బ్రహ్మేతి అనే శృతిని శ్రోతలు నిత్యము వింటుంటారు. పుస్తకాల్లో, గ్రంథాల్లో చదువుతారు. అది షిరిడీలోని భావిక భక్తులకి ప్రత్యక్షంగా అనుభవంలోకి ప్రతి ఒక్కరికి వచ్చింది. డాక్టర్ పండిత్ యొక్క త్రిపుండ్రాల కథలో అతనికి బాబా భోళా శంకరుడిగా ఉన్నట్లు దర్శనం కలిగింది. భక్తుల అనన్య భక్తి ముందు సాయినాథుల ఉపాయం పనిచెయ్యదు. భక్తులు దేనికోసం పట్టుపట్టినా సాయినాథులు కోపించక దాన్ని నెరవేర్చేవారు. నేనో గొప్ప పవిత్ర బ్రాహ్మణుణ్ణి. అతను జాతిలో అపవిత్రుడైన ముస్లిం. ఆయన్ని ఎలా పూజించను అని అతని మనస్సులో సందేహించలేదు. అలా అతను నన్ను మోసం చేశాడు. అక్కడ నా ఉపాయం పనిచేయలేదు. వద్దని వారించలేకపోయాను అన్నారు బాబా. అతను నన్ను స్వాధీనం చేసుకున్నాడు అని బాబా చెప్తారు. అలాగే సిద్దిక్ ఫాల్కే కథలో కూడా బాబా శంకరునిలాగా రౌద్ర రూపంతో కనిపించారు. అయితే అది నిజం కాదు. భక్తుల యోగ్యతను చూసి వాళ్ళ మీద కృపా అనే వర్షం కురిపించేవారు సాయినాథులు. ఒకవేళ క్రోధంతో గజగజ వణికిన, కళ్ళు గిరగిరా త్రిప్పిన, కన్న తల్లికి కడుపు చించుకొని పుట్టిన బిడ్డపై ఉన్నట్లు ఆయన కడుపులో కరుణా స్రవంతి కరిగి వరదలై పారుతుంది. క్షణంలో నిజ స్వభావంలోకి వచ్చి ఆ తరువాత భక్తులను కేకేసి పిలిసి, నా మనసులో ఎవరి మీదనైనా కోపించడానికి స్థానం ఉండదు అని ప్రతి ఒక్కరికి బాబా చెప్పేవారు. తల్లి తన తనయులను ఎప్పుడైనా తరుముతుందా? సముద్రం నదులని వెనక్కి తిప్పి పంపుతుందా? అలా జరిగినప్పుడే నేను మిమ్మల్ని తరిమేస్తాను. మీకు అహితం చేస్తాను. నేను నా భక్తులకు అంకితమైపోయాను. నేను వారి వద్దే నిలబడి ఉన్నాను. ప్రేమ కోసం నేను ఆకలిగని ఉన్నాను. భక్తులు పిలిస్తే పలుకుతాను. నిజంగా సాయిబాబా ప్రత్యక్షంగా శివశంకరులే. హేమాడ్ పంతు ఈ అధ్యాయాన్ని శంకరుడికి ఎంతో ఇష్టమైన రుద్రాధ్యాయం అని ఊరికే అనలేదు. తరువాత 28వ అధ్యాయం మధ్యలో గుజరాతీ బ్రాహ్మణుడు మేఘుడు సాయిని సాక్షాత్తు శంకరుడిగా భావిస్తాడు. శంకరా 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 అంటూ నోటితో గట్టిగా ఉచ్చరిస్తాడు. ఇతర దేవతలను అంగీకరించడు. అందుకనే ఈ అధ్యాయాన్ని హేమాడ్ పంతు ఊరికే అనలేదు.
అలా సర్వశక్తిమంతుడు, భక్తవత్సలుడైన దైవం షిరిడీ వాసులకు లభించడం అనేది నిజంగా ఎంతటి అదృష్టం. ఆయనకి కోళ్ళు, మేకలు అవసరం లేదు. ఆయనకి డబ్బు అవసరమే లేదు. సాయినాథులకి కేవలం భావ భక్తికై అలమటిస్తారు. సంకటాలను నశింపచేస్తారు. హేమాను పంతు ఈ అధ్యాయ పఠనం వల్ల కలిగే ఫలశ్రుతి గురించి చెప్పారు. ఆ విషయంలో సందేహం పెట్టుకోవసరం లేదు. శ్రద్ధా భక్తులతో ఈ అధ్యాయాన్ని నిత్యము ప్రశాంత చిత్తంతో పారాయణ చేస్తే ఆపదలు అదుపు లేకుండా పోతాయి. పారిపోతాయి. అంతఃకరణను శుద్ధం చేసుకొని, నియమ నిష్టలతో ధార్మిక కృత్యాలను చేస్తూ, సాయి పట్ల భక్తిని కలిగి ఉంటే శాశ్వత పరమాత్మ ప్రాప్తిస్తాడు. ఇంతకన్నా నేనేం చెప్పను అని అంటున్నారు హేమాండు పంతు. మనస్సులో ఉన్న అసాధారణ కోర్కెలు కూడా సిద్ధిస్తాయి. పూర్తిగా నిష్కాములవుతారు. ఈశ్వరుడికి, జీవుడికి భేదం నశించిపోయే అలాంటి దుర్లభమైన ముక్తి స్థానం ప్రాప్తిస్తుంది. ఎప్పటికీ భంగం కాని తృప్తి లభిస్తుంది అని మన అందరికీ హేమాండు పంతులు గారు మరీ మరీ విన్నవించుకుని మనల్ని కూడా అలాగే ప్రయాణించమని చెప్తున్నారు హేమాండు పంతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। नमस्कार साष्टांग श्री साईनाथ। नमस्कार साष्टांग श्री साईनाथ। नमस्कार साष्टांग श्री साईनाथ। अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय। साईनाथ।